ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, గత కొన్ని రోజులుగా ప్రతి శుక్రవారం మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకోవడానికి మందిరానికి చేరి వస్తున్నాం. ఈ మందిరానికి వస్తూ ఆయనను ఆరాధిస్తూ, ఆయన యొక్క వాక్యం నేర్చుకుంటూ, ఆయన సన్నిధిలో వర్ధిల్లుతూ ఉండాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే దేవుని వాక్యం వస్తుంది. నేర్చుకోకపోతే ఏది రాదు అనేది నేను మొదటి నుంచి ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తున్నా. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకుంటేనే వాక్య సంబంధం అవుతాం. వాక్యాన్ని నేర్చుకోకుండా వాక్య సంబంధం కాము, ఆత్మ సంబంధం కాదు, తప్పకుండా కాము. ఆనాడు కొండ మీద ప్రసంగం చేశాడు. మీకు ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కొండ మీద ప్రసంగం చేసింది. ఎంతమందికి గుర్తుందో చేతులెత్తండి ఒకసారి. నేను చెప్పిన విషయాలు అర్థమవుతున్నాయా? మీ ధ్యాస అంతా ఇక్కడే ఉందా, ఎక్కడో అమెరికా వెళ్ళిందా? నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు వారు చేశారు. ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి ఒకసారి చూద్దాం. కొంచెం పైకెత్తండి. కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు వారు చేశారు, నాకు కొంచెం తెలుసు, దాని మీద అవగాహన ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి. టవర్లకెత్తండి. ఇంతమందేనా? 60-100 మందిలో కొంతమంది. ఇప్పుడు వాక్యాన్ని వినండి. నేను ఊరకనే ఎత్తియట్లేదు, నేను ఊరకనే ఏది చెప్పను, ఏది కారణం లేకుండా ఏమి మాట్లాడను. నా మాటకు ఒక ఆన్సర్ ఉంటుంది, నా మాటకు ఒక అర్థం ఉంటుంది. తప్పకుండా వాక్య భావంతోనే నేను మాట్లాడతా. వాక్యం లేకుండా ఏది మాట్లాడను. వాక్యమే ఇంపార్టెంట్. ప్రతి సంఘంలో కూడా వాక్యమే ఎక్కువగా ఉండాలి. కానీ మనం చాలా రోజులు ఏం చేస్తున్నామంటే వాక్యానికి ఇచ్చేది చాలా తక్కువ సమయం. నిన్న వారం మనం ఏం నేర్చుకున్నామంటే, చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. నిన్న వారం ఏం నేర్చుకున్నామంటే, వాక్యాన్ని మనం ఎక్కువ ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? వినాలి. వినకపోతే వస్తుందే? రాదు. వినకపోతే రాదు. దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం వినాలి. ఎలా వినాలంటే ఆసక్తితో వినాలి. ఎలా వినాలి? ఆసక్తితో వినాలి. మనం నిద్రమబ్బుతో వింటే ఎక్కుతుందా? నిద్రమబ్బుతో ఎక్కితే వింటుందా? బొత్తియే కదా అసలుకి. క్లాసులో కూర్చున్నటువంటి పిల్లోనికైనా నిద్రమబ్బుతో వింటే ఏదైనా అర్థమవుతుందా? ఏమీ ఉండదు. అలాగే మీరు దేవుని వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి ఈ మందిరానికి చేరి ఉన్నారంటే మీరు ఆసక్తితో వినేవాళ్ళుగా ఉండాలి. అది ఏ సందర్భంలో అయినా. ఉపవాసం ఉన్నాం, నీరసం వచ్చిందంటే అది కాదు. వాక్యపు ఆసక్తి అనేది తప్పకుండా ఉండాలి. వాక్యాన్ని మనము ఎక్కువ నేర్చుకోవాలంటే ఎక్కువ ధ్యాస పెట్టాలి. ఎక్కువ ధ్యాస పెడితే వాక్యం వస్తుంది. ఎక్కువ ధ్యాస పెట్టుకోకుంటే వాక్యం రాదు. వాక్యం ఎక్కువ వినాలి. నేడున్నటువంటి ప్రపంచ క్రైస్తవులందరికీ ఉన్న లోపం ఏం తెలుసా? వాక్యం వినే వినరు. అసలుకి వాక్యము వినరు. ఈ బైబిల్తోన గడిపే సమయం అంటే అతి తక్కువ. అసలుకి బైబిల్తోన, వాక్యంతోన గడిపే సమయం ఎలాంటిదంటే చాలా తక్కువ. అందుకని మన వాళ్ళకి ఏం రాదు, వాక్యం రాదు, వినాలనే ఆశ, ఆసక్తి ఉండదు. కానీ నోరు తెరిస్తే మాత్రం విపరీతంగా మాట్లాడుతూనే ఉంటారు అనేది నిన్న వారం మనం నేర్చుకున్నాం. వాక్యపు ఆధారాలతోనే మనం నేర్చుకున్నాం. వాక్యపు యొక్క శక్తితోనే మనం ఆలోచించాం. ఇప్పుడు వాక్యములు చాలా సంగతులు ఉన్నాయి. వాక్యంలో లోతైన సంగతులు ఉన్నాయి. బైబిల్లో అత్యంత అద్భుతమైన, శక్తివంతమైన మాటలు, ఒక పాపిని రక్షించే మాటలు చాలా ఉన్నాయి. లోతైన సంగతులు ఉన్నాయి. లోతైన సంగతులు మీకని చెప్తున్నాను అనుకో, వృధా. వాక్యంలో కనీస అవగాహన, బైబిల్ మీద కనీస అవగాహన ఉండే వాళ్ళకి అలాంటి విషయాలు చెప్పొచ్చు. కానీ మీరు పాలు తాగే వాళ్ళే కానీ బలమైన ఆహారం తినుటకు పాత్రులు కారు. మీరు పాత్రులు కారు. పాలు తాగవలసినటువంటి వయసు మీదంతా. మీకు ఎలా చేయాలంటే, ఇదిగో మిమ్మల్ని బోరు కొట్టనిచ్చినట్ట, ఇదిగో వాక్యం వినిపించాలి, కొంతైనా చెప్పాలి. అలా చెప్పినప్పుడు వీళ్ళు ఏమవుతారు? ఉత్తేజం పొందుతారు, వినడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకనే మధ్యలో కొంచెం నవ్విచ్చేది,
ఇదిగో ఇలా జరిగిందంట, దాని గురించి ఈ లోకముల విషయాలు అన్ని కలిపి రంగరించి మీకు చెప్తే ఓహో ఇలా అని మీరు ఆసక్తితో వింటారు. అలా కాకుండా ఊరని చెప్పుకోవద్దు అనుకో, మీరు నిద్రపోతారు, నేను చెప్పేదేమో మీకు అర్థం కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, వినాలి, ఎక్కువ వినాలి వినాలి వినాలి. వింటేనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం దేవుని గ్రంథమందు మనకు అర్థమవుతాయి. అలా కాకుండా దేవుని వాక్యం అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకొని నెక్స్ట్ వీక్ ఏం చేస్తామంటే మనం అందరం ఏం చేస్తాం చెప్పండి? గుడ్ ఫ్రైడే చేస్తాం. శుభ శుక్రవారం అని ఏం చేస్తాం చెప్పండి? గుడ్ ఫ్రైడే. ఆ గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తాం చెప్పండి? ఇదే నెక్స్ట్ వీక్ అందరూ దేవుని దయ వల్ల బ్రతుకుంటే నెక్స్ట్ వీక్ మరలా ఏం చేస్తాం? కలుసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఇదిగో లాస్ట్ శుక్రవారం అని అక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు మనం ఏం చేస్తాం చెప్పండి? స్మరించుకుంటాం. యేసుక్రీస్తు వారు పలికారు, సిలువలో పలికారు, ఈ మాటలు పలికారు. ఆ మాటలో ఉన్నటువంటి ప్రతి భావాన్ని మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. ఈ తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెవరనగా వీరిని క్షమించండి. ఆ వాక్యం యొక్క భావం, దానిలో నుండి లోతుల యొక్క సత్యం ఏమిటి అని ఆలోచించి ఒకరు మాట్లాడతారు. ఎన్ని నిమిషాలు మాట్లాడతారు చెప్పండి? ఎన్ని నిమిషాలు మాట్లాడతారు చెప్పండి? ఎన్ని నిమిషాలు మాట్లాడతారు? మహా అంటే 20 నిమిషాలు. 20 నిమిషాలకు ఒక మాట అర్థమైతే ఇంగిలా చెప్పండి. 20 నిమిషాలు ఏం నేర్చుకుంటారు అసలుకి? 20 నిమిషాలు బొత్తికి నేర్చుకుంటారు. ఏం అర్థం కాదు అసలుకి, ఏం అర్థం కాదు అసలుకి. 20 నిమిషాల్లో ఆ మాట నేర్చుకుంటాం. నెక్స్ట్ రెండో మాట ఏ మాట అది? తండ్రి, రెండో మాట, నేడు నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశులో ఉందో. ఎవరితో చెప్పబడింది మాట? ఈ మాట ఎవరితోనా? దొంగ. ఆ దొంగ ఎవరు? బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అంటే ఇదిగో మీ ఇంట్లోకి దూరి, ఇదిగో మీరు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, ఇదిగో తనలో ఉన్నటువంటి రాడ్డు రప్పలను కొట్టి చంపేసి మీ కలిగినంత దోచుకొని వెళ్ళిపోయే తత్వం కలిగిన వాడు బందిపోటు దొంగ. ఆ బందిపోటు దొంగతో ఏం చెప్పాడంటే, నేడు నీవు నిశ్చయముగా నాతో కూడా పారదేశంలో ఉందాం. ఆ విషయాన్ని ఎన్ని నిమిషాలు మాట్లాడతాం? 20 నిమిషాలే. 20 నిమిషాలే. కానీ దాని యొక్క లోతుల్లో ఉన్నటువంటి భావాన్ని, సత్యాన్ని మనం ఎప్పటికీ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మాత్రమే మాట్లాడతాం. మరి ఏ మాటలు? సిలువలో పలికిన మాటలు ఎప్పుడు మాట్లాడతాం? నెక్స్ట్ వీక్ ఒక్కటే మాట్లాడతాం. మీకు ఎప్పుడు మాట్లాడుతుంది? ఎప్పుడు మాట్లాడతామా? ఎందుకంటే గుడ్ ఫ్రైడే వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఆ కాలానికి తగ్గట్టు మనుషులు ఆ కాలానుసారంగా నడుచుకోవాలి కాబట్టి ఆ కాలంలో చెప్పబడినటువంటి మాటల్ని అక్కడ చెప్తాం. ఎంత విచిత్రం చూడండి. ప్రతి మాటకి 20 నిమిషాలు చెప్పున మనం ఏం నేర్చుకుంటాం? వాక్యం ఏం నేర్చుకుంటాం? ఇదిగో సమాప్తమైనది అని 3 గంటలు 4 గంటలు చెప్పచ్చు. సమాప్తమైనది అనే విషయం మీద 4 గంటల విషయాలు నేర్చుకోవచ్చు. 4 గంటలు నేర్చుకోవచ్చు అంటే అంత లోతైన సత్యం ఉంది, అంత లోతైన భావాలు ఉన్నాయి. ఒక్కో విషయాన్ని వివరించుకుంటూ వస్తే ఇదిగో 4 గంటల సేపు దేవుని వాక్యాన్ని ఆ మాట మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు. దేవుడు ఎలా చెప్పాడు, దేవుని గ్రంథం ఏం చెప్తుంది అని లేఖనానుసారంగా లేఖన ఆధారాలతో మనము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకునే తత్వం మనుషులకి లేదు అనేది నగ్న సత్యం. నేను చెప్పింది కరెక్టా కదా? నేను చెప్పింది కరెక్టా కదా? మీరు చెప్పండి ఒకసారి. కరెక్టేనా? చేతులు ఎద్దని ఎంతమంది కరెక్ట్ అంటున్నారు? వెరీ గుడ్, కరెక్టే. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని నేర్పించి ఎక్కువ నిమిషాలు చెప్పను, ఒక 3-4-5 నిమిషాలు చెప్తుంది. 4-5 నిమిషాలు చెప్తా, బంద్ చేస్తా. ఇక చూడండి, 4-5 నిమిషాల్లో కూడా ఏం నేర్చుకుంటామంటే ఏం నేర్చుకున్నాం వింటామంతే. చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఒక మాట పలికారు. ఏ మాట అంటే, సిలువలో నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్నేలా చేయి విడిచితివి. మీకు ఈ మాట అర్థమైంది ఎందుకు? నా దేవా నా దేవా నన్నెందుకు నువ్వు చేయి విడిచిపెట్టావు అని ఎవరు అడుగుతున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. ఏమని? నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు ప్రభువా అని యేసుక్రీస్తు వారు మహారోదనము చేత, ఇదిగో కన్నీళ్ల చేత, ఎంతో బాధ చేత ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఆయన ఈ మాట చెప్తున్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితి ప్రభువా అని చాలా బాధతో చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మీకే కుమారులు ఉన్నారు అనుకోండి. మీ కుమారులు ఉన్నారు కదా,
మీ కుమారులు అనుకోకుండా వేరే దేశానికి వెళ్ళిపోయారు. వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు అయింది అనుకోండి. ఇంకా 15 సంవత్సరాలు రాడనుకోండి, ఇదిగో ఒరే నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావురా అని మీరు అడుగుతారు కదా. ఒక తండ్రి అని అనబడిన వ్యక్తి అడుగుతాడు, తల్లి అనే ఆమె కూడా ఏం చేస్తుంది? ఇదిగో నన్ను విడిచిపెట్టి అంత దూరం నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, నిన్ను చూడాలని ఉంది అని ఒక శరీర సంబంధమైనటువంటి తండ్రి ఏం చేస్తాడంటే తన కుమారుని గూర్చి ఆలోచిస్తాడు. తన కుమారుని గూర్చి తన బాగోలు ఎలా ఉంది, అసలుకి ఎలా ఉన్నాడు అని మనసంతా ఎక్కడ పెడతాడంటే కుమారుని మీద పెడతాడు. ఇక తల్లి అయితే ఏడుస్తుంది. ఏకంగా తల్లి అయితే ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది. నా కుమారుడు నా చెంత లేడు, నా దగ్గర లేడు, వేరే దూరమున ఉన్నాడు అని తన కుమారుని కోసం ఏం చేస్తుందంటే ఏడుస్తుంది, జ్ఞాపకం తెచ్చుకుంటుంది. నేను ఇదంతా మీకెందుకు చెప్పినారంటే, ఇదిగో తండ్రికి కుమారునికి మధ్యలో ఎడబాటు వచ్చింది. ఎంత ఎడబాటు అంటే ఆ మాట యేసుక్రీస్తు వారు పలుకుతున్నారంటే, అసలుకి నేను విడదీయలేని బంధం ప్రభువా తండ్రి నీకు నాకు, అలాంటిది నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నేను ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఎంతగానో నిన్ను వేడుకొనిచున్నాను. నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడిదివి అని తన మొరను ప్రభువుకు వినిపిస్తున్నాడు. ఎంతో క్షమతో, ఎంతో ప్రేమతో ఇదిగో మనుషులందరి కోసం తాను చేసినటువంటి త్యాగం. ఇదిగో ఒక తండ్రికి కుమారునికి మధ్యలో ఏమొచ్చిందంటే ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటు వచ్చి ఇదిగో ప్రభువా నీ చిత్తమే అయితే గాని ఇదిగో ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు. మత్తయి సువార్త వాక్యాన్ని చూడండి ఒకసారి, క్షమించండి, లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఇదిగో ప్రభువా నీ చిత్తమే అయితే గాని ఈ గిన్నెను తొలగించు. ఇదిగో నీవు నన్ను విడిచిపెట్టే క్షణం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నీవు నన్ను విడిచిపెట్టి నా మొరను నువ్వు ఆలకించకపోతున్నావంటే ఇదిగో నీ చిత్తమైతే దీన్ని తొలగించు ప్రభువా అని యేసుక్రీస్తు వారు తన బాధను తాను కష్టపడుతూ మనుషులందరి పాప భారాన్ని తన మీద మోసుకుంటూ ఇదిగో నీకు నాకు ఎడబాటు చెంది ప్రభువా, నా ఎడబాటుని ఆ యొక్క దూరాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కష్టముతోన రోదనము చేత తన తండ్రికి మొర్ర పెట్టుకొనిచున్నాడు. కష్టము చేత, బాధ చేత, వేదన చేత తండ్రికి నాకు ఎడబాటు వచ్చింది కదా అని తనను తాను సమర్పించుకొని ఇదిగో నీ చిత్తమే కనుక ఆ గిన్నెను తీసుకొని మనుషులందరి పాపాల నిమిత్తం మనుషులందరి చేసినటువంటి పాపాలన్నీ తన భుజముల మీద మోసుకున్నాడు. ఎంతో కష్టపడ్డాడు. ఆయన కాచినటువంటి రక్తధారలే మానవాళికి జీవ మార్గంగా మారాయి. ఆయన రక్త దేహమే మానవాళికి ఏం జరిగిందంటే ఇదిగో మహిమ దేహాలు ఇచ్చేంత గొప్ప శక్తి సంపన్నమైనటువంటి మాటలుగా దేవుని వాక్యములో వ్రాయబడింది. దేవుని యొక్క మాటలే మానవ జీవితానికి మార్గాలు. యేసుక్రీస్తు వారు కార్చినటువంటి రక్తమే మానవాళి పాపానికి క్షమాపణ దొరికింది. ఆయన కార్చినటువంటి రక్తం చాలా పవిత్రమైనది. ఆయన చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది, ఎవరూ చేయలేనిది. ప్రతి మనుషుడు తాను చేసినటువంటి పాపం నిమిత్తము తానే భరించాలి. కానీ ఆయన చేసిన త్యాగం, ఆయన చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే ఇదిగో మీరు ఎవ్వరు మరణించద్దండి, ఇదిగో మీ పాప భారాన్ని అంతటిని నేనే మోస్తా, నేను మోసి మీ పాపం అనే రుణాన్ని తీర్చి దాన్ని అంతా కొట్టివేసి ఇదిగో ఆ పత్రికనంతా కొట్టివేసి ఇదిగో మిమ్మల్ని నిర్దోషులుగా నిష్కలంకులుగా మరలా నా రక్తం వలనైనా క్రొత్త నిబంధనకు మిమ్మల్ని వారసులుగా చేస్తానని తన రుధిర రక్తదారుల చేత మనలందరినీ కన్నాడు. మరి సరికొత్తదైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. మనం కూడా ఒకప్పుడు తప్పులు చేసి పాపము చేసి ఇదిగో పాపము యొక్క శిక్షను అనుభవించవలసిన వారమై ఉండగా దాన్ని అంతటినీ యేసుక్రీస్తు వారు తీసివేసి మనల్ని నిర్దోషులుగా చేశాడు. ఆయన చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకునే ప్రతి ఆదివారం మనం ఏం చేస్తామంటే ఆయన రొట్టెలోను ద్రాక్షరసములోను నా కోసం బలి అయితివా ప్రభువా అని సిలువలో వేరాలే నా యేసయ్య అని మనం పాటలు పాడుకుంటూ ఆయన్ను స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఆయన చేసినటువంటి త్యాగం ఎవరికి అర్థమవుతుందంటే
నేను పాపిని కదా, నా కోసం యేసుక్రీస్తు వారు మరణించాడు కదా, నేను చేసినటువంటి పాపము నిమిత్తం ఆయన మరణించాడు కదా అని తనను జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో యేసుక్రీస్తు వారిని నిరంతరం జ్ఞాపకం చేసుకునేవాడు నిత్యము ఆయనను మహిమపరుస్తూనే ఉంటాడు. ఎవరైతే యేసుక్రీస్తుని పక్కన పెట్టి జీవిస్తారో మహిమ అనేది రాదు, మహిమ పరిచే విధంగా వారి బ్రతుకులు ఉండవు. ఇప్పుడు నేను చాలా చెప్పాలనుకున్నా కానీ చాలా చెప్పడానికి వీలు లేని అయిపోయింది సమయం. కాబట్టి నేను చెప్పాలనుకున్నది కూడా ఏమి లేదు, ఏం చెప్పలేదు ఇంతవరకు. ఈ మాట చాలా లోతుగా ఉంది, ఆ మాట ఇంకా చెప్పలేదు నేను. వీలైతే ఇదొక 3 విషయాలు ఉంటాయి. నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడిచితవంటే దాంట్లో ఒక్క విషయం మీద అర్ధగంట గురించి అర్ధగంట మాట్లాడాలి. అర్ధగంట గంటన్నర. మీరు గంటన్నర వాక్యం వింటారా? మనం వినే శక్తి మనకి లేదు. అర్ధగంట లోతుల్లో దేవుని యొక్క వాక్యాన్ని లోతుల్లో ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే దేవుని వాక్యం వస్తుంది, ఊరకనే రాదు. అసలుకి ఊరకనే మా పనులు మనం చూసుకుంటాం, మేము చేసేది చేస్తామంటే వాక్యం రాదు. ఎప్పటికీ నేర్చుకోలేం. ఎప్పటికీ యేసుక్రీస్తు వారి యొక్క చేసినటువంటి త్యాగాన్ని అర్థం చేసుకోలేము. యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోకి మారలేం. అసలుకి వినాలి, ఎక్కువ నేర్చుకోవాలనే ఆసక్తి మీలో ఎక్కువ ఉండాలి. పనుల మీదే పడతాం, పనులే చేసుకుంటాం. వాక్యం వినే శక్తి ఎప్పుడు మనకు ఉండేది? వాక్యం వినాలన్న మనసు ఎప్పుడు వస్తుంది? మీకు మంచి మనసే ఉంటే ఇప్పటి నుంచి మంచి మనసుతో వాక్యం వినండి. మీకు మంచి మనసే ఉంటే, దేవుని పట్ల మంచి మనసే ఉంటే మంచి మనసుతో వాక్యాన్ని ఎక్కువ వినండి, ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నపడండి. అప్పుడు మీ కుటుంబాల్లో ఆశీర్వదింపబడతాయి, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది అనేది దొరుకుతాయి. అలా కాకుండా వాక్యాన్ని నేర్చుకోకపోతే ఏమి లేదు. ఇంకా అసలుకి వాక్యం నేర్చుకోకుండా, వాక్యం హృదయంలో పెట్టుకోకుండా ఉంటే మనం ఏమి చెయ్యలేము. అసలు దేవునికి మహిమకరంగా తప్పకుండా బ్రతకలేం. కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశం